అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర, వైట్ రైస్, బాయిల్డ్ క్యారెట్, తర్వాత వచ్చేసి బాయిల్ ఎగ్స్ ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. గోంగూరలో చాలా రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. మన బాడీలో ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందో అప్పుడు మనం వ్యాధుల బారిన పడుతుంటాం. అదే మనకు సూచన అనమాట. అందుకే బలం తగ్గిపోతుంది, వీక్నెస్ అవుతున్నారంటారు కదండి, అదనమాట. గోంగూర చాలా మంచిది. గోంగూరలో ఉన్నటువంటి ఇనుము వల్ల అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గించి రక్తాన్ని బాగా పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో పొటాషియం చాలా అధికంగా ఉంటుందండి గోంగూరలో. మన మెదడుని, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల మన లివర్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అట్లాగే ఇతరమైన పోషక విలువలు కూడా చాలా అధికంగా కలిగినటువంటిది గోంగూర. గోంగూర ఆకులు ఏదైనా సరే ఈనలు ఉంటుంది చూడండి, ఆకును పట్టుకొని చూస్తే అన్నీ ఇట్లా దారాలుగా అదేనండి ఫైబర్ అంటే. ఈ హై ఫైబర్ ఉండటం వల్ల మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, మన జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అంత మంచిదండి ఇది. పేగులకు సంబంధించిన జబ్బులు కూడా రాకుండా కాపాడుతుంది చాలా వరకు. ఎగ్జాంపుల్ కోలాన్ క్యాన్సర్ లాంటివి అనమాట. పచ్చిమిర్చి, దీంట్లో వేసినట్టు పచ్చిమిర్చిలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది, పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువగా వేసుకోవద్దండి, తక్కువగా వేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చిమిర్చి మితంగా తినాలండి. రైస్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అండి. కార్బోహైడ్రేట్స్ కూడా తప్పనిసరిగా తీసుకోండి. మరీ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా తీసుకుంటే కూడా అనారోగ్యం పాలవుతాము. దానివల్ల మనకి మరస్మస్ అనేది జబ్బు వస్తుందండి కార్బోహైడ్రేట్స్ లోపం వల్ల. కాబట్టి తప్పనిసరి కార్బోహైడ్రేట్స్ మితంగా తీసుకోవాలి ఎవరైనా సరే. అలాగే కార్బోహైడ్రేట్స్లో అన్నంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తప్ప గ్లూకోజ్ తప్ప మరి ఏమీ ఉండదు కాబట్టి మితంగా తీసుకోండి. ఒక పూట తీసుకుంటే మరీ మంచిది. క్యాన్సర్ పేషెంట్, షుగర్ పేషెంట్లు. మిగతాది మిల్లెట్స్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. రోజు నేను మిల్లెట్స్ తీసుకుంటానండి. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వైట్ రైస్ తీసుకుంటాను. అట్లాగే వైట్ ఎగ్స్ వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనం ఉందండి. నేను ఎల్లో ఎగ్ తీసేస్తాను, కేవలం వైట్ ఎగ్ తింటాను. వైట్ ఎగ్లో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అదే ఎల్లో ఎగ్లో అయితే విటమిన్ B1, B2, B6, B12 ఉంటుందండి. రక్తహీనత తగ్గిస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. నయాసిన్, బెరీ పెళ్ళగలిన జబ్బుల నుంచి కాపాడుతుంది. అంత మంచిదండి గుడ్డు హై ప్రోటీన్. తప్పనిసరిగా రోజువారీ భోజనంలో ప్రోటీన్ లేకుండా భోజనం తీసుకోవద్దు, ఫైబర్ లేకుండా భోజనం తీసుకోవద్దు. మెయిన్ ప్రోటీన్, ఫైబర్ ఇంపార్టెంట్ అండి మనం తీసుకునే భోజనంలో. అట్లాగే క్యారెట్లో కూడా హై ఫైబర్ ఉంటుందండి. విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. బీటా కెరటిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇది బీటా కెరటిన్ అనే పదార్థం విటమిన్ ఏగా మార్చి మన కను దృష్టిని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి. హై ఫైబర్, పొటాషియం, విటమిన్స్, మినరల్స్, ఇనుము అధికంగా కలిగి మన అన్ని రకాల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఇచ్చేటువంటిది ఈ క్యారెట్ అండి. తప్పనిసరి కూరగాయలు అన్నిటి కూడా బాయిల్ చేసుకుని తినండి, పచ్చివి తిన్నది ఎవరు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.